నమస్కారం. డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. మూత్రం పాలలాగా వస్తే ప్రమాదమా? ఒక కవలబిడ్డ మరో కవలబిడ్డలోకి చొచ్చుకుపోతే అనర్థాలేంటి? క్లోనింగ్ వల్ల లాభాలేంటి? ప్రొస్టేట్ గ్రంథి పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కిడ్నీ ఫెయిల్యూర్ని ఎలా గుర్తించాలి? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమలా శ్రీధర్ గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో అందరికీ తరచుగా మూత్రం సమస్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవునండి. మూత్రం గురించి ఎక్కువ బాధపడుతున్నారు. డాక్టర్ గారు, ఈ మూత్రం అనేది పాలలాగా వస్తే ప్రమాదమా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే యూరిన్ ఏ కలర్లో ఉండాలి అనే దానికి పెద్దగా స్టాండర్డ్స్ ఏమీ లేవండి. ఎవరు చెప్పరు కూడా, పెద్దలు కూడా యూరిన్ ఈ కలర్లో రావాలి, ఈ కలర్ వస్తే కరెక్టు. ఎందుకంటే సమ్మర్లో కొంచెం థిక్ ఎల్లోకి వస్తుంది, వర్షాకాలంలో డైల్యూట్ యూరిన్ వస్తుంది కాబట్టి వాటర్ లాగా రావచ్చు. దాన్ని స్ట్రా కలర్ అంటాం, అంటే పేల్ ఎల్లో కలర్, దట్ ఇస్ నార్మల్. కానీ అంతకుమించి వేరే కలర్ వచ్చింది అనుకోండి, దాన్ని తప్పనిసరిగా స్టడీ చేయాలి. కొన్నిసార్లు గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ ఎందుకు అంటే ప్రోటీస్ మిరాబిలిస్ అనే ఒక బ్యాక్టీరియం, దానివల్ల యూరిన్ కలర్ గ్రీన్ అవుతుంది. బ్లీడింగ్ అయిందనుకోండి, దానివల్ల యూరిన్ రెడ్గా వస్తుంది. బ్లీడింగ్ ఎక్కడైనా సరే, చెవులో అయినా, ముక్కులో అయినా, మూత్రంలో అయినా, మలంలో అయినా డేంజరస్ కంప్లైంట్. ఎందుకంటే అది ఎందువల్ల వచ్చిందో తప్పకుండా తెలుసుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలి, క్యాన్సర్ లేదని రూల్ అవుట్ చేసుకోవాలి. అంతవరకు కూడా ఎవరు విశ్రమించకూడదు. కానీ దీనిలో మూత్రంలో కొన్నిసార్లు గ్యాస్ రావచ్చండి. అదేంటి? యూరిన్ అంటే లిక్విడ్ రావాలి, అందులో మధ్యలో గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది? కిడ్నీ గ్యాస్ తయారు చేయదండి. అని సివియర్ ఇన్ఫెక్షన్స్లో, గ్యాస్ ఫార్మింగ్ ఆర్గానిజమ్స్లో యూరిన్లో కూడా గ్యాస్ రావచ్చు. అది ప్రమాదకరమే. ఎందుకంటే సివియర్ ఇన్ఫెక్షన్, ఫల్మినేటింగ్ ఇన్ఫెక్షన్, డిసెమినేటెడ్ సెప్టిసిమియా, అంటే బాడీ మొత్తం చీమ్ బట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఒక విజువల్. దీన్ని నేను చూపిస్తున్నాను. ఒక పేషెంట్ మాతో కన్సల్ట్ అవ్వడానికి వచ్చి ఇలా పెట్టాడు, బాటిల్ పెట్టాడు, మాట్లాడుతున్నాడు. ఏంటి మీ కంప్లైంట్ అని అడిగాం. అంటే కొంచెం భయంగా ఉన్నాడు. ఎందుకంటే యూరిన్ ఇట్లా వస్తుందని చెప్పడం చాలా కష్టం ఎవరికైనా సరే. చూడండి, ఇది పాలు తెచ్చుకుంటారు మా దగ్గర, అవుట్ స్టేషన్ వస్తారు, నిజామాబాద్ నుంచి కానీ ఆదిలాబాద్, ఎక్కడో దూరం నుంచి బీదరు, రాయచూరు అట్లా వచ్చేటప్పుడు అన్నం కట్టుకుని వస్తారు. అదే పాలు కూడా బాటిల్ తీసుకురావచ్చు. ఇది పాలేమో అనుకున్నాం. అతను అడిగితే ఇది పాలు కాదండి, ఇది యూరిన్ అన్నాడు. ఒకసారి మనం కూడా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఇది యూరినేనా? చూడడానికి పొద్దునపూట ప్యాకెట్లో వచ్చే పాలులాగా ఉంది. ఆ పాలు చంటి పిల్లలు కూడా తీసుకొస్తారు కాబట్టి మధ్యలో ఎక్కడ వాళ్ళు తాగించడానికి తెచ్చారేమో అని అనుకోవచ్చు. అయితే ఇది నిజంగా యూరినేనా అంటే యూరినే. మరి ఇలా ఎందుకు ఉంది? ఇలా ఉంటే మరి మనిషి ఎలా ఉన్నాడు చూద్దాం. ఇలా థిక్గా కొంతమందికి గడ్డలు కట్టి, అంటే ఎలాగైతే పెరుగు ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీతో కూడా వస్తున్నారు. ఇక్కడ చూద్దాం. ఇది నార్మల్గా మనకు తెలిసిన యూరిన్, లైట్ ఎల్లో కలర్ ఆ స్ట్రా కలర్. ఇక్కడ చూస్తే మీకు రోజ్ మిల్క్ లాగా ఉంది. అది అంటే బ్లీడింగ్ ప్లస్ వైటిష్ మెటీరియల్ ఏంటి అంటే అది ఖైల్ అంటే మామూలు భాషలో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటు, ఇవన్నీ ఈ విధంగా ఉంటాయండి. అయితే బ్లడ్ ప్లస్ ఫ్యాట్ కలిస్తే దీన్ని హిమాటోకైలూరియా అంటారు. ఇది ఎందుకు వస్తుంది? యూరిన్ నుంచి వచ్చిందా? యూరిన్ అంటే కిడ్నీ నుంచి వచ్చిందా, బ్లాడర్ నుంచి వచ్చిందా? మరి దీనికి ఆరిజిన్ ఏంటి, దీనివల్ల కాంప్లికేషన్ ఏంటి చూద్దాం. ఇంకో పేషెంట్ ఇలా తీసుకొచ్చాడండి. ఇది థిక్ మిల్కే, ఇది గడ్డ కట్టేసిందండి. టోటల్గా గడ్డగట్టి ఉంది, సాలిడ్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ఇన్వర్ట్ చేస్తే రావట్లా. మరి ఇలా ఉండాల్సిన యూరిన్ ఎప్పుడైనా ఇలా వస్తుందని అడిగాం. అంటే అప్పుడప్పుడు ఇలా వస్తుంది, కానీ మెజారిటీ డిఫరెన్స్ ఇలా వస్తుంది. అంటే వారానికి ఓ 10 సార్లు ఇలా వస్తుంది, 20 సార్లు ఇలా వస్తుంది, ఇలా చెప్తున్నాడండి. ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. వైటిష్ యూరిన్ లేకపోతే టోటల్లీ మిల్క్ లైక్ యూరిన్, దాన్నే కైల్యూరియా అంటారు. ముఖ్యంగా ఇది కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కానీ, నార్దర్న్ తెలంగాణలో కానీ, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఇన్ఫెక్షన్, దాన్ని ఫైలేరియాస్ అంటారు. దీనికి కారణం ఏంటి అంటే ఒక మైక్రో ఆర్గానిజం, దాని పేరే ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ. అదేం చేస్తుంది? చిన్న సైజు ఒక వానపాములాగా ఉంటుంది కానీ చిన్నదిగా ఉంటుంది. ఇది దోమ కాటు వల్ల ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది. ఒక మనిషి లోపల ఇది ఉందనుకుంటాం, ఈ పారాసైట్ ఉంది, మైక్రోఫైలేరియా అంటాం. మనం నిద్రపోయినప్పుడు క్యూలెక్స్ ఫ్యాటిగన్స్ ఎక్కువగా మనకు కాటేస్తుంది, మెలుకున్నప్పుడేమో ఎనాఫిలిస్. అయితే క్యూలెక్స్ ఫ్యాటిగన్స్ అనేది ఈ మైక్రో ఆర్గానిజంని ఒకళ్ళ రక్తంలోంచి దాన్ని పీల్చుకుంటుంది, ఇంకొకళ్ళు కాటేసినప్పుడు, దోమ కుట్టినప్పుడు ఇంకొకళ్ళకి వచ్చేస్తుంది. అంటే దోమ ద్వారా వ్యాపించే ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. ఇదేం చేస్తుంది? ఇది కూడా యూరినే అండి. ఇదేమనుకున్నారు? ఇది యూరిన్ బ్లడ్ కలిసి
గడ్డగట్టి పెరుగు తోడేసి ఎలా ఉంది అలాగైంది. సో ఇవి రావడం కూడా కష్టమే. ఎప్పుడైతే క్లాట్ ఆగుతుందో మన యూరిన్ అంటే లిక్విడ్ వస్తుంది పోసేస్తున్నాం, కానీ ఒక గడ్డ అలాగా బ్లాక్ అయింది అనుకోండి గిలగిల్లాడిపోతారండి. ఎందుకంటే మూత్రం ఆగిపోతుంది, బయటకు రాదు, వెనుక ప్రెషర్ బిల్డ్ అవుతుంటుంది. అర్జెంటుగా ఒక గొట్టం వేసి దాన్ని ఖాళీ చేస్తే తప్ప ఆ వ్యక్తికి రిలీఫ్ రాదు. చూద్దాం ఆ మైక్రోఫైల్ ఏరియా ఏంటి. ఇది ఇలా పొడుగ్గా కనబడుతుంది. ఈ మైక్రోఫైల్ దీని పేరే ఒకరేరియా. ఇదేం చేస్తుంది బాడీలోకి వెళ్ళినాక, ఉదాహరణకు ఒక వ్యక్తిలోకి ఇది దోమ కాటు ద్వారా వెళ్ళినాక ఈ మనిషి యొక్క కాళ్ళు అండి కింద చూపిస్తాను. ఇది కాళ్ళు, ఇది నడుము పోర్షన్, ఇది పైన పోర్షన్. మనందరు కూడా రక్తనాళాలు పక్కన లింఫాటిక్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ధమని ద్వారా వచ్చినటువంటి ఫ్లూయిడ్ ఎక్కువ బ్లడ్ ఫ్లో వస్తే అందులో కొన్ని ప్రోటీన్స్ బయటికి వెళ్ళిపోతాయండి. వెళ్ళిన వాటిని లాస్ కాకుండా ఇవి రివర్స్ తీసుకొస్తుంటాయి. లింఫాటిక్స్ అని సన్నగా ఉంటాయి, అవి రివర్స్ తీసుకెళ్ళి మళ్ళీ గుండెకి చేరుస్తుంటాయి ఒక నాళం ద్వారా. దాని పేరు లింఫాటిక్ డక్ట్. సో వెళ్ళే క్రమంలో ఒకరేరియా బ్యాంక్రాఫ్ట్ అనే ఈ పారాసైట్ ఏం చేస్తుందంటే ఈ లింఫాటిక్ నాళాలని మొత్తం బ్లాక్ చేసేస్తుంది. కంప్లీట్గా లింఫాటిక్స్ అన్ని కూడా బ్లాక్ అవడం వల్ల ఎక్కడ లింఫ్ అక్కడే ఉంటుంది. ఆ లింఫ్ ఎటు పోలేక కిడ్నీ ద్వారా బయటకు వస్తుంది. అందుకే కైలూరియా అంటారు దీన్ని. దీని ఒక మిల్క్ ఇలా పోవడం వల్ల నష్టం ఏంటి మనిషికి? ఉదాహరణ కంటిన్యూస్గా ఇలా వస్తుంది, అతనికి నొప్పి లేకపోవచ్చు, అతనికి ఏ ఇతర కంప్లైంట్ లేకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఇందులో కొంత ప్రోటీన్స్ ఉంటాయండి. ఆ ప్రోటీన్స్ లాస్ వల్ల మనిషి మెల్లగా వెయిట్ లాస్ అవుతాడు. ఎంత వెయిట్ లాస్ అంటే 80 కిలోలు ఉన్నవాడు కూడా 40 కిలోలకు పడిపోవచ్చు. ఆ క్రమంలో ఇమాసేషను, కెకెక్సియా. ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు. ఎందుకంటే కైలూరియా. నేను చండీగఢ్ చదువుకున్నా అండి. భారతదేశంలో బెస్ట్ ఇన్స్టిట్యూట్, టాపర్స్కి మాత్రం సీట్ వస్తుంది అక్కడ. 1 లేక 2 సీట్లు ఉంటాయి. ఫస్ట్ వస్తే సీట్ వస్తుంది, లేకపోతే లేదు. అలాంటి చోట నేను చదువుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని నార్థన్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు, పంజాబ్ నుంచి వచ్చేవాళ్ళు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు, యూపీ నుంచి వచ్చేవాళ్ళు, హర్యానా, రాజస్థాన్. సో ఇతను కలకత్తా నుంచి వచ్చాడండి. వచ్చి మా దగ్గర అడ్మిట్ అయ్యాడు. మా దగ్గర ఉన్న కొద్దీ అతను ఇంకా వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే కైలూరియా ఆగట్లేదు. ఎందుకంత సివియర్గా ఉంది అంటే చాలా లేట్ చేశాడు. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మళ్ళీ దోమలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే క్యూలెక్స్ అయినా అనోఫిలస్ అయినా అవి దోమలే. దోమల వల్ల వ్యాపిస్తుంది కాబట్టి దోమలు లేకుండా చూడాలి. వాళ్ళ ప్రదేశంలో మొత్తం ఈ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. మురుగుకుంటలు ఉంటాయి, స్లమ్ ఏరియా. Thank you.